సార్ మీ పేరు సార్? నా పేరు రామారావు అండి. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ని. అవునా సార్? అవును సార్. నేను మీ ఇంట్లో చూశాను ఇప్పుడు అవార్డ్స్. ఏంటి దీని మీ ఆదివాసుల మీద చాలా అవార్డ్స్ వస్తున్నాయి, నేను చూశాను మీ ఇంట్లో. దీని మీద ఒకసారి చెప్తారా సార్? అంటే నేను యాక్టివిస్ట్ అండి, ట్రైబల్ యాక్టివిస్ట్ని. చదువుకునే రోజుల నుంచి కూడా నేను ఇక్కడ గిరిజన విద్యార్థి సంఘం మా ఆర్గనైజేషన్ సుమారుగా ఒక 45 ఏళ్ళ నుంచి ఈ మూమెంట్ నడుస్తుంది. మా పెద్దలు మాకన్నా ముందు తరం వాళ్ళు కొంత దాకా తీసుకొచ్చారు. నేను ఆల్మోస్ట్ 1994 నుంచి నేను ఆ సంఘంలో ఉంటున్నాను. ఇప్పుడు అంటే ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి నేను కన్వీనర్గా ఉన్నాను. రీసెంట్గా మీరు ఒకటి స్పీచ్ చూశాను. మీరు కొత్తపల్లి గీత మీద, అంటే ఇప్పుడు బీజేపీ తరఫున కంటెస్ట్ చేస్తూ ఉంది ఎంపీగా తరఫున ఆమె. అవును. ఆమె మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు. అవును. ఆమె అసలు ఎస్టే కాదు, ఆమెను తరిమి కొట్టండి అన్నట్టు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? అంటే ఆవిడ కొత్తపల్లి గీత అనేటటువంటి వ్యక్తి పేక్, వాళ్ళ బ్రదర్ కానీ పేక్, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఇప్పుడు ఎస్సీగా ఉన్నారు ఆల్రెడీ. ఎవరికైనా ఒక ఇద్దరు తల్లిదండ్రులకి ఇద్దరు అన్నదమ్ములు పుడితే ఇద్దరికి 2 పేర్లు వస్తాయి, ఇంటి పేర్లు రాదు. అలాగే కులము రాదు, 2 కులాలు రాదు, ఒకటే కులం వస్తుంది. మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఎస్సీ అయినప్పుడు ఈమె ఎట్లాగా ఎస్టీ ఎట్లా అవుతుంది? చేసింది. అప్పటి నుంచే, అంతకు ముందు నుంచి కూడా ఆవిడికి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కేసు నడుస్తుంది. ఇప్పుడుది కాదు, ఇది సుమారుగా ఒక 25 ఏళ్ల నుంచి, అంటే 2 దశాబ్దాల నుంచి ఇది నడుస్తున్నటువంటి కేసు. అప్పుడు డిస్మిస్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు చేస్తే ఆయన డిస్మిస్డ్ క్యాండిడేట్. ఉద్యోగంలో కూడా ఈవిడ ఎస్టీ కాదని చెప్పేసి సుమారుగా ఒక 10 ఏళ్ళు పోస్టింగే ఇవ్వలేదు. అంతేకాదు ఈవిడ ఎంపీగా ఉంటూనే ఏం చేసింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 42.76 కోట్లు ఎంతో రాబరీ చేసి దాని మీద 5 ఏళ్ళు జైలు అనుభవించి వచ్చింది. అనుభవించి వచ్చింది కదా మీరు. అది అంటే మొన్న ఎవరు అంటే ఈస్ట్ గోదావరి కలెక్టర్ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ఆవిడకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తూ జీవో నెంబర్ 2ని ఇప్పుడు ఇష్యూ చేసింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఫేక్ కాదని మన ఎట్లా? ఇప్పుడు ఆవిడ ఉన్నది స్టే, రేపు కోర్టు నడుస్తుంది. దీనికి కోర్టు కూడా నీవు కంపల్సరీ నీవు ఎస్టీవే అని చెప్పేసి డిక్లేర్ చేయలేదు కదా. డిక్లేర్ చేయనప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకే ఒక ఎంపీ సీటు, అది షెడ్యూల్ ప్రాంతాలకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇవ్వాల్సినటువంటి సీటు రిజర్వ్ చేసింది. ఎట్లాగో ఒక ఫేక్ అని ఆ కోర్టులు నమ్ముతుంది, అలాగే ఆదివాసులు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇంతవరకు జరిగినటువంటిదే నష్టం జరిగింది. దాన్ని కాకుండా ఇప్పుడు ఎందుకు బీజేపీ కాన్సెప్టులో ఆ హిందుత్వ భావజాలంతో పనిచేస్తున్నటువంటిది వనవాసి కళ్యాణాశ్రమం. ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసి ఒక జనజాతి సురక్ష మంచి అని చెప్పేసి ఇది పెట్టారు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ సంస్థలే వ్యతిరేకిస్తున్నప్పుడు అంటే ఈవిడికి ఇవ్వద్దు, ఒక కుల వివాదాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు కన్సిడర్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు, మేము చెప్పడం కాదు. సార్ మీరు పదే ఫేక్ అంటున్నారు కదా, అంటే మీరు ఫేక్ అని గట్టిగా ఎవిడెన్స్ ఉన్నాయి కదా, కోర్టు ఇచ్చింది కదా, తీర్పు ఇచ్చింది కదా. స్టే పోయింది, స్టే కూడా ఖచ్చితంగా రేపు అది తేలుతుంది, ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు తమ్ముడు ఎస్సీ అయినప్పుడు, తండ్రి ఎస్సీ అయినప్పుడు, కొడుకు ఎస్సీ అయినప్పుడు ఈ కూతురు ఎట్లాగా
ఎస్టీ ఎలాగైంది? సరే మీరు చెప్పిన మాట ప్రకారం వెళ్దాము. అసలు ఆమె ఎస్టీ కాదు ఎస్సీ అనుకుందాం, బట్ ఆ మాత్రం బీజేపీ నాయకులు తెలియదంటారా? తెలుసు, కానీ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి డబ్బులు పలుకుబడి రేపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా నేచురల్ రిసోర్సెస్ ఏదైతే ఈ బాక్సైటు, కాల్సైటు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద దాన్ని పావుగా ఉపయోగించుకుంటారు రేపు. ఈ బాక్సైట్కు కొంతపల్లి గీతకు సంబంధం ఏంటి? ఖచ్చితంగా. ఇప్పుడు కొత్తపల్లి గీత అన్న గీతని అందరు వ్యతిరేకిస్తున్నా బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెనకేసుకొని వస్తుంది చెప్పండి? రీజన్ అదే, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ దానిని రోబరీ చేయడానికే. ఈమె ద్వారా ఈమె ఒక పేక్ అని చెప్పేసి మేము అందరు నమ్ముతున్నప్పుడు రేపు చట్టసభల్లో నిజంగానే కొత్తపల్లి గీత ఆదివాసీ షెడ్యూల్ ప్రాంత హక్కులకి భంగం కలిగినప్పుడు మాట్లాడగలుగుతుందా? ఎప్పుడు మాట్లాడింది చెప్పండి? ఏం మాట్లాడలేదు. 170 గురించి ఏం మాట్లాడింది? భూదందలు జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడింది? జీవో నెంబర్ 3 పోయినప్పుడు ఏం మాట్లాడింది? లేదంటే బోయ వాల్మీకి, బెంతు ఓర్యాలు ఇతర కులాలని ఈ ఎస్టీ జాబితాలో కలిపేటప్పుడు ఎక్కడ మాట్లాడింది చెప్పండి? వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడిందా? ఏం మాట్లాడింది చెప్పండి? అంటే ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు, పాలక పక్షాలు అన్నీ ఈరోజు ఏకమై ఆదివాసీల దగ్గర ఉన్నటువంటి ఈ నేచురల్ రిసోర్సెస్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. మేం కొత్తపల్లి గీత అనేది కాదు, మేము మాట్లాడుతున్నది కిషోర్ చంద్రదేవ్ ఆయన మీద కుల వివాదం కేసు నడిచింది. శోభా హిమావతి మీద సుప్రీంకోర్టులో కేసు పేక్ అని చెప్పేసి కొట్టేసింది. శత్రుసర్ల విజయరామరాజు మీద ఆయన్ని కొట్టేసి పేక్ అని చెప్పింది. నాట్ ఓన్లీ కొత్తపల్లి గీత. మాకెందుకు హస్తం ఉంటుంది? మా ఊరు మేము కాపాడుకోవాలి, మా జాతిని మేము కాపాడుకోవాలి. కాపాడకపోతే ఇలాంటి రాబందులందరూ కూడా వచ్చి తన్నుకుపోయేటటువంటి ప్రమాదం ఉన్నది.